सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं తెలుగు టెలివిజన్ రంగంలో ఆయనదొక అరుదైన ఆధ్యాత్మికమైన సృజనాత్మక అధ్యాయం. కళ కోసం కాదు, సమాజం కోసమని నమ్మి కళాకారులకు సముచిత స్థానం సంపాదించి పెట్టాలనే బృహత్తర కార్యక్రమాల ద్వారా పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఆయన ఇంట్లో నందులకు కొదవే లేదు. ఆయనే మన నాగబాల సురేష్ కుమార్. తెలంగాణలో గల మారుమూల జిల్లా ఆదిలాబాదులోని ఆసిఫాబాద్ ప్రాంతంలో ఆగస్టు 30న డి. శ్రీనివాసరావు, శ్రీమతి హేమలత పుణ్యదంపతులకు జన్మించిన దండనాయకుల సురేష్ కుమార్ జీవితం విలక్షణమే కాక ఎంతోమందికి ఆధారం, ఆదర్శం కూడా. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి 25 ఏళ్ల వరకు గ్రామీణ వాతావరణంలోనే గడిపిన ఆయనకు తొలి రోజుల నుండే నాటికలన్నా, సినిమాలన్నా అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తే 80 నాటికలు, నాటకాలు ప్రదర్శించేలా చేసింది. ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు ఎంఏ హిస్టరీ పూర్తి చేసిన సురేష్ కుమార్ వెనుకబాటుతనాన్ని, మానవ జీవిత దైన్యాన్ని దగ్గరగా చూసిన సున్నిత సృజనాత్మక హృదయం కలవారు. అలాగే వాటికి స్పందించకుండా ఉండనూలేరు. అత్యంత గిరిజన సాంద్రత కలిగిన ఉట్నూరులో ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేసిన దండనాయకుల సురేష్ కుమార్ని అరణ్యం నుంచి జనారణ్యంలోకి నడిపించిన అదృశ్య శక్తులు అవే కాబోలు. దండనాయకుల సురేష్ కుమార్, నాగబాల సురేష్ కుమార్, భక్త సురేష్ కుమార్గా మారే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు. దేనికి భయపడకపోవడం ఆయనకు సహజంగానే మొదటి నుంచి ఉన్న లక్షణం. ఆయనకున్న సూక్ష్మదృష్టి కారణంగానే ఈరోజు మన ముందు విజేతగా నిలబడ్డారు. ఆయన తీసిన అత్యుత్తమ సీరియల్స్లో మొదటగా చెప్పాల్సింది నాగబాల గురించే. ఆ సీరియలే ఆయన పేరు ముందు నాగబాల వచ్చేలా చేసింది అంటే ఆ సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, తనకు ఎంతటి పేరును తీసుకొచ్చిందో మనందరికీ అర్థమవుతుంది. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ ఆయన ఇంట్లో నందులు కొలువయ్యేలా చేసింది. నాగబాల విజయంతో మొదలైన ఆయన విజయ ప్రస్థానం ఆదిపరాశక్తి, శభాష్ బేబీ, స్వాతి చినుకులు, అపరాధి, విజయ సామ్రాట్, ఆత్మయాత్ర, కలియుగ దైవం, సౌందర్య రేఖ, సృష్టి, విశ్వసాయి శ్రీ బాలసాయి, శాస్త్రం శస్త్రం, వీరభీం, చాకలి ఐలమ్మ లాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ 22కు పైగా ఆయన ఖాతాలో జత చేసింది. వాటితో ఆగని ఆయన కళా తృష్ణ 686కు పైగా లఘు చిత్రాలను నిర్మించేలా చేసి ఈ మధ్యే జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో సైతం చోటు సంపాదించేలా చేసింది. అంతేకాక ఆయన దర్శక నిర్మాణ బాధ్యతలు చేపట్టిన 22కు పైగా సీరియల్స్కు గాను 12 నందులు వచ్చాయంటే ఆయన ప్రతిభ ఎంత ఘనమైనదో ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించిన ఉగాది పురస్కారాలలో భాగంగా టీవీ రంగానికి సంబంధించి 2015 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని సైతం ఆయన తమ ఖాతాలో వేసుకొని తాను అందరి వాడిని అని నిరూపించుకున్నారు. ఈ అవార్డులే కాక ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ అవార్డ్ మరియు పలు ప్రతిష్టాత్మక సంస్థలచే దర్శక నిర్మాతగా అవార్డులు,
యువకళా వాహిని వారి బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ డికేడ్ అవార్డ్, జీవీఆర్ ఆరాధన వారి దశాబ్ద ఉత్తమ నిర్మాత అవార్డ్, బొంబాయి రాపా సంస్థ ద్వారా 2 సార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డును, తెలుగు సినీ రచయితల సంఘం ద్వారా ఉగాది పురస్కారాన్ని, ఇలా ఎన్నెన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఇదంతా ఎలా సాధించారు అని ఆయన్నడిగితే అంతా ఆ సాయినాథుడి ప్రభావమని సెలవిస్తారు సురేష్ కుమార్ గారు. నిజమే కాబోలు. ఆ సద్గురు ప్రభావంతోనే రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించి నాగార్జున నటించిన షిరిడీ సాయి సినిమాకి కథను అందించేలా చేసింది అంటే అతిశయోక్తి కాదు. మనమందరం జీవిస్తాం. తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించేవాడే చరితార్థుడవుతాడు. శ్రీ నాగబాల సురేష్ కుమార్ గారు మనసున్న మంచి రచయిత. తన రచనలతో, దర్శకత్వ ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలిచి మరెందరికో బాసటగా నిలుస్తోన్న మన నాగబాల సురేష్ కుమార్ గారు మంచి మనసున్న మనిషి కూడా. ఆయన మరింతమందికి బాసటగా నిలవాలని, మరిన్ని ఘన విజయాలను సాధించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన మేనల్లుడు ఆదిత్య మరియు ఓం సాయి తేజ ఆర్ట్స్ బృందం తెలుపుతోంది ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే నాగబాల సురేష్ కుమార్ గారు. సర్వే జనా సుఖినో భవంతు.